కూకట్పల్లి వెంకట్రావు నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో శ్రీ వేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు గత 18 రోజులుగా అన్నదానం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో 150 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్, మూర్తి, శ్రీను సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 18 రోజులుగా రోజు 100 నుంచి 150 మనం 100 అనుకుంటాం కానీ 150 ఎందరంటే అందరూ భక్తులకు ఈరోజు 5 కిలోల బియ్యంతో పాటు పప్పు, మిర్చి, తర్వాత వంటకు సామాను సంబంధించిన కనీసం ఒక వారం రోజులు సరిపడే మరి వస్తువులు 18 రోజులుగా ఇవ్వడమే కాకుండా మరి ఈరోజు భోజన సదుపాయాలు కూడా నిత్యానుసార సదుపాయాలు కూడా ఎక్కడ వీలుంటే అక్కడ అన్ని వర్గాలకి ఇస్తున్న ధార్మిక సమితి మరి వ్యవస్థ కృష్ణమాచారి గారికి నా తరఫున ప్రభుత్వ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పెట్టడం మీకు తెలుసు. దానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఎవరైతే బ్రాహ్మణ అమ్మాయిలు కానీ యువకులు ఎవరైనా విదేశ విద్య విధిస్తే అంటే ఇప్పుడంటే అమెరికా మనకన్నా అధ్వానం తయారైందనుకోండి, విదేశ విద్య పోదలుచుకుంటే ఎవరైనా ఇక్కడ 60% మార్కులు బీఎస్సీ, బీఏ, బీకామ్ కానీ, ఎంబీఏ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తయి విదేశాలకు వదలుచుకుంటే వారికి 20 లక్షల వరకు మరి సబ్సిడీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీ అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద యూనివర్సిటీకే నేరుగా చెల్లించే కార్యక్రమం దాదాపు ఇప్పటివరకు 1500 మంది పైగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అనే కార్యక్రమం వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, ఎందుకంటే చాలామంది పురోహితులు ఉంటారు, అర్చకులు ఉంటారు, గుళ్ళ పూజారులు ఉంటారు, దాని పక్కబండి కొబ్బరికాయల దుకాణం కానీ, బోటిక్ కానీ, రెడీమేడ్ షాప్ కానీ, సూపర్ బజార్ కానీ ఏదైనా సరే ఇంట్లో మన వాళ్ళు కానీ ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వ్యాపారం పెట్టుకోవాల్సుకుంటే 3 నుంచి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా బెస్ట్ అనే కార్యక్రమం కింద పెట్టి జరిగింది. మరి విదేశ విద్యా విధానంకేమో 5 లక్షల రూపాయలు ఇన్కమ్ లోబడి ఉండాలి. అదేవిధంగా ఈ వ్యాపారాలకు 2 లక్షల రూపాయల ఇన్కమ్ ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చారు అందరికీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బ్రాహ్మణ కమ్యూనిటీ అని చెప్పి సర్టిఫికేట్ ఇప్పించినాం అందరికీ. అంటే జీవో ఇచ్చే ప్రభుత్వ పరంగా నియోగులు కానీ, మద్దలు కానీ, వైష్ణులు కానీ, బ్రాహ్మణులు ఎవరైనా సరే శాఖాపరం లేకుండా మరి కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఈ వ్యాపారాల కొరకు 2 లక్షల రూపాయల ఆదాయం పరిమితి లోపల ఉండాలి. విదేశ విద్యా విధానానికి 5 లక్షల రూపాయల లోపల ఉండాలి. కనుక ఈ రెండు దయచేసి 45 రోజుల లోపల తహసీల్దార్ ఇస్తాడు. మీ సేవలో మనం అప్లై చేస్తే బ్రాహ్మణ కమ్యూనిటీ తెరవాలంటే మన స్థానికంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలు ఉంటాయి, దాని నుండి మన గోత్రము మరి రాసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతున్నది. 45 రోజులు మించి ఇవ్వరు, 45 రోజుల లోపలనే ఇస్తారు ఖచ్చితంగా. ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి మన కాలనీ వాసులకు కానీ, కృష్ణమాచారి కానీ మాకు కానీ చెప్తే తప్పకుండా తహసీల్దార్కు, ఆర్డీఓకి చెప్తాం. తర్వాత వేద పాఠశాల విద్య అభ్యసించే విద్యార్థులకు కూడా ప్రోత్సాహకంగా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు వాళ్ళు స్వార్థం కానీ, మధ్వం కానీ, వేదాలు చదివిన వాళ్ళందరికీ కూడా నెలకు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. వేద పాఠశాల పెట్టేవారికి గ్రాంట్గా ఆ యొక్క సంఖ్యను బట్టి 2 లక్షలు, 1,00,000, 3 లక్షల వరకు గ్రాంట్గా ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. ఉజ్జయిని సంస్థ విద్యాలయం నుంచి మాకు వేద పాఠశాల చదివే టీచర్లకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జగద్గురు శంకరాచార్య గారు కంచికామకోటి పీఠాధిపతి ఒకటి సంప్రదాయ వేదిక స్కూల్ అని పెట్టడం జరిగింది నాగోల్లో. దాంట్లో 5వ క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు సాంప్రదాయ విద్యతో పాటు సిబిఎస్ఈ సిలబస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది అప్రూవ్ ఉన్నదో ఆ సిలబస్ కూడా పెడుతున్నారు. దాంట్లో కేవలం మహిళా సోదరి మనలకే వాళ్ళే లాడ్జింగ్, వాళ్ళే బోర్డింగ్, అక్కడ హాస్టల్ ఉంటుంది. 5వ క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా చదవాల్చుకుంటే దానికి అప్లై చేస్తే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 3 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది. కనుక ఎంతమంది విద్యార్థులను మీరు పంపించినా సరే వాళ్ళే ఇంటర్మీడియట్ చదువు చెప్పే కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జరుగుతుంది. దీంతోపాటు స్థానికంగా రామానుజ స్కీమ్ అని చెప్పి ఇక్కడ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఏ చదివిన వాళ్ళకు ప్రోత్సాహకంగా 15,000, 25,000, 30,000, 45,000 వరకు, మ్యాక్సిమం 50,000 వరకు గవర్నమెంట్ రియంబర్స్మెంట్ రాకుంటే మన విద్యార్థులకు బీటెక్ చదివిన, ఎంబీఏ చదివిన, ఇంజనీరింగ్ అదేవిధంగా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఏదైనా కూడా రామానుజ స్కీమ్ కింద కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది.